తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వాన్ని పొగడటం పక్కన వదిలేసి మా ప్రభుత్వాన్ని నిందిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేని కూడా అపహాస్యానికి లోను చేయడం అత్యంత హేయమైనటువంటి చర్య. మరి ఈ రకమైనటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నా కలెక్టర్ గారికి పట్టదు, జడ్పీసీఓ గారికి పట్టదు, మంత్రులకు పట్టదు, ముఖ్యమంత్రి గారికి పట్టదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి పట్టదు. మరి ఏ పరిపాలన ఇది? మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఉన్నప్పుడు ప్రోటోకాల్ లేదు మా ఎమ్మెల్యేకి అని మాట్లాడారు కదా. అధికారంలో ఉన్నప్పుడు నీతులు చెప్తారా? అధికారంలో లేనప్పుడు నీతులు చెప్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత వాతలు పెడతారా? చెప్పే మాటకి చేసే పనికి పొంతన లేనటువంటి ఈ దుష్ట కూటమి ప్రభుత్వానికి నిజంగా కొంతన్న ఆత్మసాక్షి ఉంటే ఈ నియోజకవర్గానికి కొత్తగా అలాట్ చేసినటువంటి పని ఏంటో చెప్పమనండి. ఎన్ఆర్జీఎస్ కింద వచ్చినటువంటి గ్రాంట్ కి సంబంధించిన వర్కులు చేపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా పల్లెకు పండగ పేరుతోటి అది ఒక మోసం. పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల్ని కొల్లగొట్టి అదొక మోసం. రీసెంట్ గా 7,000 కోట్లు వచ్చింది కేంద్రం నుంచి. 7,000 కోట్లు కేంద్రం నుంచి మనం కట్టినటువంటి పన్నుల నుంచి, పన్నుల్లో మనకు రావాల్సినటువంటి వాటా వచ్చింది 7,000 కోట్లు. 1,150 కోట్లు ఖర్చు పెడితే వినుకొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఎందుకు 300 కోట్లు ఇచ్చారు? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఆ సత్తా ఉంటే 1,150 కోట్లు ఇప్పించి పోలవరం మన వెలుగొండని కంప్లీట్ చేయొచ్చుగా. మేము స్వాగతిస్తాం. ఎవరు ఏమనుకున్నా ఇక్కడ అభివృద్ధి జరగాలి. ఎవరు చేసినా కూడా అభివృద్ధి జరగాలి. ఎవరి ద్వారా వచ్చినా కూడా అభివృద్ధి జరగాలి. స్వాగతిస్తాం మేము అభివృద్ధిని. కానీ ఈ విచ్చలవిడితనం మంచిది కాదని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మరొక ముఖ్యమైనటువంటి అంశం, పోలీస్ శాఖ, పోలీస్ సిబ్బంది వారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా మనం చేసుకుంటున్నాం. రేపు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు. అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ జరుగుతాయి, తిరునాళ్ళు జరుగుతాయి, ప్రభలు కడతారు, ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళ అప్లికేషన్స్ ఇస్తే ఇంకా పర్మిషన్ ఇప్పుడు కాదులే అని అంటున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. పర్మిషన్ ఇస్తే ఇద్దరికి ఇవ్వండి. నిజంగా మీరు ఇవ్వకూడదు అనుకుంటే, దీనివల్ల మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అంటే ఎవరికి ఇవ్వకండి. ఇది మన సంస్కృతి, సాంప్రదాయం, మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు పండుగను జరుపుకోవాలని కోరుకోవాలి. పర్మిషన్స్ ఇవ్వండి. శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించేటటువంటి అవకాశాన్ని కల్పించండి. ఒక గ్రామంలో మనం ఒక ప్రోగ్రాం పెట్టాలి అంటే దానిని మనం నిర్వహించడానికి కూడా సత్తా లేదా మన ప్రభుత్వానికి? ఇదేనా మీ సత్తా? అంటే ఎక్కొట్టడమేనా ఏదైనా కానీ? కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు. ప్రోగ్రామ్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వండి, ఎవరు చేసుకున్నా ఇవ్వండి, సరైనటువంటి సెక్యూరిటీని అక్కడ కల్పించండి. డెఫినెట్ గా మంచి వాతావరణంలో ఈ యొక్క పండుగను కూడా నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించమని మీకు కూడా తెలియజేస్తున్నా. దాంతో పాటు అతి ముఖ్యమైనటువంటి అంశం ఇంకొకటి, పండగ అంటేనే సంక్రాంతి పండగ అంటేనే ఇది ఆంధ్ర పండుగ, ఆంధ్ర ప్రజల యొక్క పండుగ. ఈ పండుగ కోసం విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి అనేక మంది మన తెలుగు బిడ్డలు గ్రామాలకు చేరుకొని పండుగలు నిర్వహించుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నాకున్నటువంటి బాధ్యత రీత్యా ఇక్కడ ఉన్నటువంటి యువతను ప్రోత్సహించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించాలని తలపెట్టాం. పాల్గొనేటటువంటి వారు ఏ పార్టీ వారైనా పర్వాలేదు, అందరూ కూడా ఆహ్వానితులే. నిర్వహించినటువంటి చోట్ల ఈ కార్యక్రమాన్ని జరగకుండా కూడా కొంతమంది అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది.
అయినా కానీ ఒక మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు, మీకు ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయినప్పటికీ కూడా మీరు రాజకీయం చేశారు. అయినా మేము రాజకీయం చేయదలుచుకోవట్లేదు. గురుకుల పాఠశాలలో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రిన్సిపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ గ్రౌండ్ ని వారు ఎలా అయితే మాకు అప్పచెప్పారో అంతకంటే మంచి ఒక క్లీనింగ్ చేసి ఒక మంచి వాతావరణంలో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి మీకు అప్పచెప్తాం. దీనిలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. నేను ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి నేను చెప్తున్నా, మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది ఉచితంగా నిర్వహించేటటువంటి ఒక మంచి కార్యక్రమం. దీనిలో రిజిస్ట్రేషన్ కి ఏదో నామినల్ గా ఫీజు పెట్టారు మా వాళ్ళు. దానికి కారణం కూడా ఒక టీ షర్ట్స్ అనో, లేకపోతే అక్కడ భోజన కార్యక్రమాలను, లేకపోతే అక్కడ నిర్వహించేదానికి ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఈ సిస్టమ్ లో ఒక్కొక్క టీం కి ఇచ్చేటటువంటి యూనిఫామ్ ఖరీదే 3,000 పైన ఉంటుంది. సో ఆడినటువంటి వాళ్ళు కూడా వచ్చేసి దాంట్లో పాల్గొంటామని నమోదు చేసుకుంటే ఇబ్బంది కాబట్టి ఏదో నామినల్ గా ఫీజు ఒకటి పెట్టారు. అది పే చేయలేనటువంటి నిజమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. వాళ్ళ తరఫున నేను పే చేస్తాను. అది లేకుండే తీసుకోమని కూడా చెప్తాను. సో అది అసలు ఇంపార్టెంటే కాదు. ఉచితంగా మీకు మంచి భోజన సదుపాయం. మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆడుతూ, ఒకవేళ మీరు రాత్రి స్టే చేయాలన్నా కానీ మీకు ఇక్కడ వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. రాకపోకలకు కావాల్సినటువంటి ఖర్చులను కూడా మేమే భరిస్తాం. ప్రతి టీం కి ఒక యూనిఫామ్ ఇస్తాం. మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 35,000, మూడవ బహుమతిగా 25,000 బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి 5,000 ఉంటుంది. ఉత్తమ బ్యాట్స్మెన్ కి కూడా 5,000 ఉంటుంది. ఉత్తమ బౌలర్ కూడా 5,000 ఉంటుంది. దాంతో పాటు ఇంకా ఉత్తమ ఫీల్డర్ ఇలాంటి వాటికి కూడా బహుమతులు ఉంటాయి. కాబట్టి ఇది రాజకీయం కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రేపటి తర్వాత ఒకవేళ నమోదు చేసుకోవాలంటే కష్టం కాబట్టి రేపు ఉదయం 11 గంటల లోపల ఎవరైనా పక్క నియోజకవర్గాల నుంచి అయినా కానీ ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి టీమ్స్ అయినా కానీ ఎవరైనా ఒకవేళ దీనిలో నమోదు చేసుకోవాలంటే రేపు 11 గంటల లోపల నమోదు చేసుకోండి. ఆ తర్వాత షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నమోదు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి నమోదు చేసుకోవాల్సిందిగా మీకు కూడా తెలియపరుస్తున్నాం. వచ్చినటువంటి టీంలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది దాదాపుగా 60 టీముల వరకు వచ్చాయి. మేము ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే 2-3 రోజుల్లోనే ఈ ప్రోగ్రామ్ ని పెట్టడం జరిగింది. అయినా కూడా 60 టీంలు వచ్చాయి, 60 పైన టీంలు వచ్చాయి. సో 60 టీములు పైన వచ్చాయి కాబట్టి ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఆ షెడ్యూల్ వేస్తేనే వస్తుంది. కాబట్టి మేము ముందైతే ఒక 3 days అనుకున్నాం ప్రోగ్రామ్ ని. మళ్ళీ కనుమ పండుగ రోజు దీన్ని కంప్లీట్ గా ఆపేయాలని అనుకున్నాం.